దివ్య ఖురాన్ ఆవిర్భవించిన పవిత్ర మాసం రంజాన్ మాసం. అలా రక్షణ, కరుణ పొందాలన్న ఆశయంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ మాసమంతా ఎంతో నిష్ఠగా ఉపవాసాలు ఉంటారు. రంజాన్ అంటేనే రోజా ఉపవాసాలు, జకాత్, ఫిత్రా దానాలు, ఆత్మీయత, సూరత్ భావాలు నిండిన ఇఫ్తార్ విందులు. ఇటువంటి కార్యక్రమంలో ఒకటి బడేరాత్ నమాజ్. అటువంటి నమాజ్ కోసం వెళ్తున్న ముస్లిం మహిళను పట్టుకుని వేధించి ఆమె ముఖానికి ఉన్న బుర్ఖాను తొలగించాడు ఒక రౌడీ. అవమానం భరించలేక ఆ విషయాన్ని వెళ్లి తన భర్తకు, కుమారుడికి చెప్పుకుంది ఆ మహిళ. వారిద్దరూ వెళ్లి ఆ రౌడీని నిలదీశారు. క్షమాపణ కోరాల్సిన ఆ రౌడీ తిరిగి బాధితులను చెప్పుతో కొట్టాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో జరిగిన ఈ ఘటనలోని ఆ రౌడీ శ్రీనివాస్ రెడ్డి అనే వైసీపీ నేత. అంతేకాదు, పురపాలక సంఘ కోఆప్షన్ సభ్యుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ముఖ్య అనుచరుడు. అధికార మదంతో శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ దుర్మార్గంపై నిలదీయడానికి ముస్లిం సోదరులంతా ఏకమై అతని ఇంటి దగ్గరకు వెళ్లారు. వెంటనే పోలీసులు వాలిపోయి నిందితుడిని అరెస్టు చేసినట్టు ఉత్తుత్తి నాటకమాడారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటూ కాపీ చూపించారు. కానీ ఇంతవరకు శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు